హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గివా టాక్స్. ఇవాళ మనం యమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో ఇది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఏ పార్టీ చేస్తున్నా బిర్యానీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. బిర్యానీ అంటే అదొక ఎమోషన్ కదా, మీకెలాగా? సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి రెసిపీని చూసేద్దాం. దీనికోసం నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని చక్కగా సాల్ట్ అండ్ టర్మరిక్ తో క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, 3 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా, సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. హాఫ్ కప్ ఆయిల్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక ఫుల్ లెమన్ జ్యూస్, టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ అంటే పెరుగు, వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలంతా చికెన్ కి చక్కగా పట్టేటట్టుగా నీట్ గా కలపండి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఆల్మోస్ట్ 1 అవర్ వరకు మ్యారినేట్ చేయండి. ఈ మ్యారినేషన్ అయిపోయేలోపు మనం రైస్ ని కూడా సోక్ చేసుకొని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ వరకు మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చికెన్ మసాలాని ప్రిపేర్ చేద్దాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు చెక్క, లవంగాలు, యాలుక, కొద్దిగా మిరియాలు వేసి కాస్త ఫ్రై చేద్దాం. దీంట్లో 2 లార్జ్ సైజ్ ఉండే ఆనియన్స్ ని స్లిట్ గా కట్ చేసి లాంగ్ గా కొద్దిగా ఫ్రై చేయండి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ని మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోంచి కొద్దిగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ ని గార్నిష్ కోసం పక్కన తీసి పెట్టాను. ఇలా ఆనియన్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మిక్స్ చేయండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక బంచ్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ వేయండి, కొత్తిమీర, అలాగే హాఫ్ కట్ట పుదీనా లీవ్స్ కూడా వేసి చక్కగా ఫ్రై చేయండి. ఇవి ఓవర్ కుక్ అవ్వని అవసరం లేదు, జస్ట్ వీడియోలో చూపిస్తున్నంత విధంగా కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేద్దాం. దీన్ని చక్కగా మిక్స్ చేస్తూ
ఆల్మోస్ట్ 50% చికెన్ ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఏమీ వాటర్ అనేసి వేయనవసరం లేదు. ఈ చికెన్ వచ్చేసి మనకు 50% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇలా కుక్ అయితే చికెన్ కి బాగా సాల్ట్ ఇంకా మసాలాలు మంచిగా పడతాయన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ చాప్డ్ టొమాటోని వేసి కాస్త బాగా మిక్స్ చేసి ఈ కర్రీని పక్కన పెట్టేయాలి. సో అప్పుడు టమాటో అనేది ఆ వేడికి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. గ్రేవీ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ ని బాయిల్ చేద్దాం. ఒక వెసల్లో వాటర్ తీసుకోండి. దీంట్లో చెక్క, లవంగాలు, యాలుక, సాల్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ వాటర్ ని మనం చక్కగా మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఈ రైస్ కి మంచి ఫ్లేవరిష్ గా ఉంటుంది. కంప్లీట్లీ రెస్టారెంట్ లో మనకి రైస్ తింటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే ఫ్లేవర్ లో ఉంటుంది. ఇంకా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత మనకి స్పైసెస్ ఎక్కువ అవసరం లేదనుకుంటే వాటిని తీసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం రైస్ ని యాడ్ చేసి ఈ రైస్ ని మనం ఆల్మోస్ట్ 70% వరకు కుక్ చేసుకోవాలి. సో రైస్ కుక్ అయిన తర్వాత వాటిని వాటర్ ని డ్రైన్ చేసేసి ఇప్పుడు మనం కర్రీ చేసుకున్నాం కదా, ఆ పాత్రలోంచి కొంచెం చికెన్ మిక్స్ ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లేయర్ వేసినప్పుడు రైస్ కి కర్రీ అనేది చక్కగా పడుతుంది. ఇలా రైస్ ని ఒక లేయర్ వేసిన తర్వాత ఇంతకుముందు బౌల్లో తీసుకున్నాం కదా, ఆ మిక్చర్ ని కూడా ఒకసారి ఇలా యాడ్ చేద్దాం. సో దీని మీద ఇంకొక టాప్ లేయర్ రైస్ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలు, దాంట్లో సాఫ్రాన్ కలిపి ఇలాగా రైస్ మీద పోర్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. సో ముందుగా తీసి పెట్టుకున్న మనం ఫ్రైడ్ ఆనియన్స్ ని దీని మీద గార్నిష్ గా వేసేసి అలాగే కొద్దిగా కొరియాండర్ లీవ్స్ కూడా వేయండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రమ్ వెజిటబుల్స్ అన్నమాట, నో కెమికల్స్ అట్ ఆల్. ఈ ఫుడ్ కలర్ ని నేను అమెజాన్ లో బై చేశాను. దీన్ని ఇలా చక్కగా వాటర్ లో కలుపుకొని రైస్ మీద కొద్దిగా యాడ్ చేసుకుంటే రైస్ అనేది చక్కగా కలర్ఫుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్లీ ఫ్రమ్ వెజిటబుల్స్. బౌల్లో కూడా ఎటువంటి కలర్ అంటుకోలేదు. సో ఇప్పుడు దీన్ని ఫాయిల్ పేపర్ తో కవర్ చేసి లో ఫ్లేమ్ మీద 15 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, స్టీమ్ అనేసి బయటకు వస్తుంది కదా, ఇలా వస్తుందంటే రైస్ కుక్ అయిపోయినట్టు. వావ్, చూస్తున్నారా, యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని కీరకాయ రైతాతో తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.